ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. జిల్లా పర్యటనలో హోంమంత్రి అనిత వెల్లడి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశం రాసాభాస. రైతులకు ధాన్యం డబ్బు చెల్లించాలని వైసీపీ నాయకులు డిమాండ్. సుపరిపాలనపై ఇంటింటా ప్రచారం చేపట్టాలి. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రకటన. ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత సీట్లకై యాజమాన్యాలతో చర్చలు. సీట్ల కేటాయింపుకు కృషి చేస్తానన్న రాజ్యసభ సభ్యుడు సతీష్ బాబు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుని పట్టణనందు సబ్ జైలు ప్రక్కన HPCL పెట్రోల్ బంక్ మరియు పునః నిర్మాణం చేసిన సబ్ జైలును రాష్ట్ర హోంమంత్రి మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, జైల్స్ అండ్ కరెక్షనల్ సేవలు డీజీపీ అంజనీ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందర్లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, ఎస్డీపీఓ పెద్దాపురం శ్రీహరి, రాజు, తుని పట్టణ రూరల్ సిఐలు, జైలు శాఖ HPCL అధికారులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎస్పెషల్లీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున్న వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్ లోని కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈ రోజు మళ్ళా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఈ సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్, అదేవిధంగా మాక్సిమం విలేజ్ వైజ్ గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు విజయవాడ కమిషనరేట్ లో మొత్తం అంతా కలిపి సుమారుగా 7,500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈ రోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందాకే మా ఎస్పీ గారు చెప్తున్నారు, అరౌండ్ ఇంచుమించుగా ఒక 28 డ్రోన్స్ ని మేము తెచ్చుకున్నామండి.
ఇంకా సీసీ కెమెరాస్ సంబంధించి కూడా దగ్గర 35 lakhs to 35 lakhs ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. ఇంకో 15 lakhs వర్త్ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నామని. ఓవరాల్ గా 1,00,000 సీసీ కెమెరాలు ధ్యేయంగా ఈ రోజు మేము పనిచేస్తున్నాం. ఓవరాల్ గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 60% కంప్లీట్ అయినాయి. మిగతా 40% కూడా ఒక 3 to 4 months లో కంప్లీట్ చేసి ఎక్కడ కూడా అంటే తప్పు చేయాలన్నా కూడా భయపడే విధంగా సర్వేలెన్సెస్ పెట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తోడు ఈ రోజు టెక్నాలజీని బేస్ చేసుకుని మొన్నే కంట్రీలో ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక హ్యాక్థాన్ కూడా 3 days ప్రోగ్రామ్ ను కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది కంట్రీలోనే ఫస్ట్ మన ఆంధ్ర పోలీసే చేయడం కూడా జరిగింది. దానికి కూడా గర్వంగా చెప్తూ టెక్నాలజీని బేస్ చేసుకుని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అనంతరం జరిగిన సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యులు వాదనకు దిగారు. దీంతో రసాభాసగా మారింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ కుడుపూడి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు పెండింగ్లో ఉన్న ధాన్యం బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో రేషన్ బియ్యం స్టాక్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అనపర్తి నుండి రేషన్ బియ్యాన్ని రామచంద్రాపురం, మండపేట తదితర ప్రాంతాలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 పంటలకు డబ్బులు వేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇరిగేషన్ వ్యవసాయ శాఖల పనితీరు బాగోలేదని, అధికారుల సమన్వయ లోపంతో డెల్టాకు పూర్తిస్థాయిలో వ్యవసాయానికి నీరందించలేని పరిస్థితి నెలకొందన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 96-2004 మధ్య కాలంలో చాగల్నాడు ఏర్పాటు చేయడం జరిగిందని, వెంకటనగర్ చాగల్నాడు ఎత్తిపోతల పథకాన్ని మెరుగుపరచవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే అనపర్తి నియోజకవర్గంలో గుర్రపు డెక్కను గత 5 సంవత్సరాలుగా తొలగించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోమవీరాజు మాట్లాడుతూ పలు సమస్యలను సభలో వివరించి పరిష్కరించాలని కోరారు. అనంతరం వివిధ అజెండా అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జెడ్పీ సీఈఓ వి లక్ష్మణరావు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉమ్మడి గోదావరి జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ అనేది మనకి ఏదైతే డెల్టా ఉందో అప్లాంట్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ ఇరిగేషన్ అయితే కల్టివేటెడ్ ల్యాండ్ అప్లాంట్లో ఎక్కువ ఉంటుంది. ఒకసారి రంగంపేట కరువు వచ్చినప్పుడు చూస్తే రంగంపేట మండలం, అలానే జగన్పేటలో కొన్ని గ్రామాలు పెడితే మంచినీళ్ళు ఈ ప్రాంతంలో దొరకవ. మంచినీళ్ళు అసలు పడడానికి అవకాశం లేదా. మాకు తూర్పుగోదావరి జిల్లా డీప్గా స్టడీ చేస్తే ఇలాంటి అంశాలు కూడా బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్యం వేస్తారు. సో అధికారులు కానీ మేము కానీ నిరంతరం స్టడీ చేస్తూ ఉండాలి. సరైనటువంటి సలహాలు ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉండాలి. ఇవి సలహాలు కాదు, మనం అందరం పబ్లిక్ కోసం. శాసనసభ్యులు గారు, శాసనమండలి సభ్యులు, వారి భార్య డాక్టర్, ఆయన పీజీ స్టూడెంట్. కొద్దిగా మాట్లాడే స్లాంగ్ బాగాలేదు కానీ చాలా పబ్లిక్తో చాలా మమేకమైనటువంటి కుటుంబాలకి. అయితే వాటర్ అనే దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతున్న సందర్భంలో మనసుకు బాధ కలిగి కొన్ని విషయాలను ప్రస్తావించాలి. సాధారణమైనటువంటి విషయాలే అవి. కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన ప్రాంతంలో ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్ ఏ విధంగా పొల్యూట్ చేస్తున్నాయి, అది నిరంతరం మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. కళాశీల దగ్గర నుంచి మన గట్టుల మీద తిరిగేటువంటి ఒక పెద్ద స్ట్రెచ్, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఉంటుంది. ఏపీపీ పేపర్ మిల్లు ఇది బయట మాట్లాడితే బ్లాక్ మెయిల్ అంటారు, మేము మాట్లాడకూడదు. బయట ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి పేపర్ మిల్ గురించి మాట్లాడకూడదు. కానీ మీరు మానిటర్ చేయాలి. రాజమండ్రిలో వాళ్ళు చేస్తున్న ప్రక్రియ ఏంటి, పొల్యూట్ అవ్వకుండా శాసనమండలి సభ్యులు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నారు. అందరికీ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మన ప్రాంతం ఒక సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు కలిసి ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇవాళ మానవ తప్పిదాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఇవాళ మనం చూసాం మాన్సూన్, జూన్ నెలలో ఎర్లీ మాన్సూన్ అన్నారు. ఆ టైంకి సైక్లోన్ వచ్చింది, మాన్సూన్ సైకిల్ డిస్టర్బ్ అయింది. ఈ 1.5 month నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మాన్సూన్ రైన్ అనేది లేదు. సైక్లోన్ వస్తే రైన్ వస్తుంది, లేకపోతే రైన్ లేదు.
ఇటీవల కాలంలో నేను ఏదైతే ఉపాధి హామీ పథకం కానీ ఇతర మార్గాల ద్వారా కానీ అనపర్తి నియోజకవర్గంలో కెనాల్స్ని తూడు తీయాలని ప్రయత్నం చేశాం. గత 5 సంవత్సరాలుగా తూడు కూడా తీయలేని పరిస్థితిని మనం చూసాం. కనీసం డీసీటింగ్ వదిలిపెట్టి తూడు కూడా తీయలేని పరిస్థితి చూసాం. అది తీస్తా ఉంటే పరుగులు కూడా వచ్చినాయి దాంట్లో నుంచి బయటికి, కెనాల్స్ నుంచి. దానికి బాధ్యులు ఎవరు అంటే అందరం బాధ్యులమే. ఒక అధికార యంత్రాంగం మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడం కాదు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు అందరం కలిసి, అధికార యంత్రాంగం కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ముఖ్యంగా పంట కాలంలో ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ కాకినాడ డిసిసిబి చాలా లాభాల్లో ఉండి అందరూ కూడా ఈ డిసిసిబికి వచ్చి ఏ విధంగా లాభాలు వస్తూ ఉన్నాయి అని అధికారులు కానీ ఉన్న డిసిసిబిలకు వచ్చి చూసేటువంటి పరిస్థితుల్లో మన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉండేది. ఈరోజు మరి రాష్ట్రంలో 13 డిసిసిబిలు ఉమ్మడి జిల్లాలు ఉంటే ఆఖరిగా మన డిసిసిబి ఉంది. దానికి కొద్దిగా బాధపడాల్సినటువంటి విషయం. దానికి సభా ద్వారా మేము అందరినీ కోరుతా ఉన్నాం. అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే కొద్దిగా రికవరీ చేయాలి. ఈరోజు డిసిసిబి 307 కోట్లు నష్టాల్లో ఉంది. మరి చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ సహకార రంగాన్ని నమ్ముకుని సకాలంలో పంటలు వేసుకోవాలంటే ఖచ్చితంగా సహకార వ్యవస్థ పటిష్టంగా ఉండే రైతులందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, రైతుకి పార్టీ లేదు, రైతుకి కులం లేదు, రైతుకి మతం లేదు. దీని మీద శాతం పెంచవలసిన అవసరం ఉంది. మరి మా అధికారులకు కానీ, డిసిసిబి అధికారులకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు మీరు వారికి సహకరించండి. టైం తీసుకొని కానీ కట్టరు అనేటువంటిది కొంతమంది వాదిస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి, ఇప్పుడున్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలో చూసుకుంటే 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అదే ఏఎస్ఆర్ జిల్లా, గోకవరం జిల్లా, అది గోకవరం మండలం, ఈ 2 కలిసినట్టయితే 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి 1వ తారీఖు నుంచి మనం గోదావరి డెల్టాను వదిలిన తర్వాత వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వీటిని ఎందుకు వదలలేదు? నీటిని అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఎందుకు ఇవ్వలేదు? మేము పలానా టైం నుంచి వదులుతాం, మీరు ఈ లోపల సమాయత్తం చేసుకోండి, వ్యవసాయం చేసుకోవడానికి అని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్ సిస్టమ్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అప్లాండ్ అన్నాను. అప్లాండ్ కూడా ఇవాళ గోదావరి డెల్టాతో అనుసంధానం అయింది. ఎందుకంటే పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది. 1,83,000 ఎకరాల ఆయకట్టు దానికి సంబంధించి ఉంది. దాని మీద నిర్ణయం తీసుకున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విధంగా మేము 3 పంటలు పండించాలి రైతులు అనుకున్నప్పుడు డెల్టాకి ఇచ్చినటువంటి అవకాశం మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం. గతంలో కూడా మనం గ్రాసియల్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఎఫ్లూయెన్స్ బయటకు వచ్చి కొన్ని విలేజెస్ హెల్త్ సమస్యలకి గురి అవుతున్నాయని మనం డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ వచ్చారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్ టీమ్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని మీద మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఆర్ ఫైండింగ్స్ కానీ బేస్ చేసుకొని ఈరోజు షేర్బాగ్ టీసీబీ వచ్చి ఆయన విజిట్ చేయడం జరుగుతుంది. అలా విజిట్ చేసుకునే తర్వాత మేము ఎక్స్ప్రెస్ చేసిన 2వ ఇష్యూ పేపర్ మిల్స్. పేపర్ మిల్స్ సంబంధించినప్పుడు మనకి ఏదైతే గోదావరిలో ఒక లంక ఉందో అప్రాక్సిమేట్గా 600 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో శాండ్ బెడ్స్ మీదకి వాళ్ళు వాటర్ని రిలీజ్ చేసి దాన్ని న్యాచురల్గా ట్రీట్ చేశాము అని ఒక ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. As no doubt it is one of the technique approved by the Navy. కానీ దానివల్ల మనం గవర్నమెంట్ 600 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ని మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది కంటిన్యూస్ గా ఇవ్వడం పాసిబుల్ కాదు అని కలెక్టర్ నుంచి
రిపోర్ట్ వచ్చి వాళ్ళని అలానే ఒక ఆల్టర్నేటివ్ మెజర్స్ ఫర్ ట్రీటింగ్ ద ల్యాండ్ బిఫోర్ దే రిలీజ్ వాటర్ టు ద గోదావరి అని చెప్పడం జరిగింది. దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డైరెక్షన్స్ ఇవ్వడానికి దానికి కూడా మన ఏసీబీ చైర్పర్సన్ గారు కృష్ణయ్య గారు ఈరోజు విజిట్ చేయడం అనేది జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి 4 జిల్లాల నుంచి కూడా జిల్లా అధికారులు, అలాగే గౌరవ కోనసీమ కలెక్టర్ గారు, అలాగే గౌరవ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే కాకినాడ కలెక్టర్ గారు ఈ సభకు హాజరయ్యి చాలా హుందాగా ఈ సభను నిర్వహించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు బోసు గారు, గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, అలాగే నా తోటి జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు జిల్లా అధికారులందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మీద, వ్యవసాయం మీద ఎక్కువగా రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి మన జిల్లాలన్నీ కూడా వ్యవసాయాధారిత జిల్లాలు కాబట్టి, అదేవిధంగా నీటిపారుదల శాఖకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి, రాబోయే రోజులు మనకు వరద రోజులు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి డిస్కస్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై బూత్ స్థాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, సంస్థాగత ఎన్నికల పరిశీలకులు సుర్ల లోవరాజులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా నడిపిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం 4,000 రూపాయలు ఏకకాలంలో పెంచి అందించడం జరుగుతుందని, అన్న క్యాంటీన్లు పునరుద్ధరించి పేదవారికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారని పేర్కొన్నారు. అలాగే గృహిణులకు ఉచితంగా 3 సిలిండర్లు, విద్యార్థులకు తల్లికి వందనం, మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000, మత్స్యకార భరోసా తదితర సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జూలై 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి సంవత్సరంలో ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా నిజంగా టీడీపీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు శంకర తిరుమల కుమార్, గ్రంథి నారాయణరావు, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, బచ్చశేఖర్, ఎంఏ తాజుద్దీన్, బోనేపల్లి శ్రీనివాస్, పంతాడి రాజు, పలవెల్ రవి, అనంత్ కుమార్, ఎస్కే రహీం, ఏవిడి వెంకటారావు, ఎంఏ సయ్యద్, సీకోట అప్పలకొండ, గుజ్జు దుర్గలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు ఏం చేశారో చెప్పడం కోసం పాంప్లెట్ ప్రింట్ చేసుకుని వెళ్తారు. కానీ ప్రభుత్వం అలా కాదు. సంవత్సరం కాలంలోనే పూర్తయిన సందర్భంలో సుపరిపాలనని తొలడిగిన పేరుతో పాంప్లెట్ ప్రింట్ చేసి ఏం చేశాము, ఏం చేయబోతున్నాం, చేసిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పి ఎవరైతే ఓట్లు అడిగారో కార్యకర్తలు, నాయకులు, అలాంటి వాళ్ళని మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యలు అడిగి తెలుసుకోమని ధైర్యంగా సంవత్సర కాలంలో ఇంటింటికి పంపిస్తుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఏనాడు కూడా ఏ ప్రభుత్వం చేయండి కార్యక్రమం. ఈ రోజున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజున మీకోసం ఈ రోజు అయితే ప్రభుత్వం పనిచేస్తుందో, ఈ ప్రభుత్వం చేస్తున్న విధానంలో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పు చెప్తే, అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు పక్కన సంక్షేమం, అభివృద్ధి చేసుకుంటూ భావితరాల భవిష్యత్తు కోసం అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు రేపు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాంటి సమయంలో, ఎంతో అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఈ రోజున అరాచకాలు సృష్టిస్తుంది. నేను ప్రజలకు చెప్తున్నా, ఈ రోజున ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరం కాలంలోనే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేసుకుంటూ వెళ్తూ ఉంటే రాబోయే కాలం ఇంకెంత చేయొచ్చని ఆలోచించండి మీరందరూ కూడా. అలాంటి సమయంలో ఏదైతే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో రౌడీల్ని, గోండాలను సృష్టిస్తూ, గొడవలు సృష్టిస్తూ, అరాచకాలు సృష్టిస్తుంది. దేనికోసం అంటే అభివృద్ధి ఆగిపోవాలి, ఈ సంక్షేమం ఆగిపోవాలి, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎత్తుగళ్ళు వేస్తున్నారని మనం
గమనించాలనుకుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలారా, ఈ ప్రభుత్వానికి మీరు నెగ్గించుకున్న ప్రభుత్వం ఏమైనా అందవలసిన ఉన్నాయో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సరి చేయడం కోసం ఆ కార్యక్రమం అడుగుతూ ఉంటారు. ఆ రకంగా పరిపాలన విధానంలో ఎన్ని రకాల జరిగినాయి, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకలు ఎన్ని, విధ్వంస పాలన, దుర్మార్గ పాలన, అనేక ఒక నియంత్రణతో పరిపాలన విధానంలో ఈనాడు అనేక విధాలు అందరికీ ఒక భయమైనటువంటి భయభ్రాంతం చేసిన ప్రభుత్వం నుంచి విముక్తి చెందినటువంటి కార్యక్రమం మొట్టమొదటి. 2, ఇచ్చిన హామీల్లో రమారమి 70% వరకు కూడా హామీలు నెరవేర్చబోతున్నాం. అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రంలో అనేక రోడ్లు పోతే రోడ్లు అన్ని కూడా వేయడం జరిగింది. అదే రకంగా ఈనాడు మరి పరిపాలనలో కూడా ఒక సక్రమైన పరిపాలనలో సరైన పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈనాడు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనిచేస్తడం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు 12,120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనిచేస్తూ ఉంది. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఏ రంగంలో తేడా లేకుండా అన్ని వర్గాలకి అన్ని న్యాయం చేయాలని, పేద వర్గాలకి, బడుగు వర్గాలకి సంక్షేమం కోసం కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 78 ప్రాజెక్టులు శాంక్షన్ అవ్వడం జరిగింది, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే 9,20,000 కోట్ల రూపాయలు ఏమవుతుందో దానికి అంత డబ్బు పెట్టుబడి పెట్టి మన ఇండస్ట్రీలు పెట్టబోతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో. దానికి 8 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. దాని అలాగే నిరుద్యోగం ఏమైతే ఉందో నిరుద్యోగ వృత్తి కూడా అవసరాన్ని బట్టి మేము 3,000 రూపాయలు ఇస్తాను వచ్చే ముందు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. తద్వారాగా వాళ్ళు ఇచ్చే సమస్యలు కూడా రాసుకుంటారు. మా వాళ్ళు మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, బూత్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చే విన్నపాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నోట్ చేసుకుని ఇది అధిష్టాన వర్గం పార్టీకి తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు జయప్రదం చేస్తారు. అలాగే ఈ యొక్క ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం కూడా పూర్తిగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. వారికి ఉన్న అనుభవాలంతా రంగరించి రేపటి నుంచి సుపరిపాలనలో తొలి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇది మనకి అంటే పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, పక్కన ప్రజలకి అనుసంధానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనందరూ కూడా దీన్ని ఒక పనిగా భావించకుండా ఇది ఒక ఆనందమైన కార్యక్రమంగా మనం ఒక మంచి కార్యక్రమంగా భావించి రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుని వారి దగ్గర ఒక 2-3 నిమిషాలు గడిపి ఈ సోదరుల 1 నిమిషం మాట్లాడతాను. ఆ ఇంట్లో ఆ గృహిణితో, అలాగే ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలు ఉంటే చదువుకున్న పిల్లలతో, నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులతో, ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకున్నారంటే పెన్షన్లతో, అంటే ఇక్కడ ఎన్ని పథకాలు కవర్ అయితే చూసారా? ఎన్టీఆర్ భరోసా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు ఒక్క రోజులో. అది కూడా 3 నెలల బకాయితో పాటు. వారిని మీకు పెన్షన్ వస్తుందా, లేకపోతే ఎందుకు రావట్లేదు? అలాగే గృహిణి అమ్మ చదువుకున్న పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు ఉంటే తల్లికి వందనం వచ్చిందా? అలాగే మీకు దీపం పథకంలో 3 సిలిండర్లు వచ్చినాయా? వెంటనే అన్న క్యాంటీన్ల గురించి మనం చెప్పాలి. ప్రైవేట్ పాఠశాలల్లో రైట్ టు ఎడ్యుకేషన్ 121C అడ్మిషన్స్ క్రింద 25% ఉచిత సీట్లను కల్పించేందుకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలతో చర్చించి ఆయా పాఠశాలలో విద్యార్థులకు సీట్లు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయం వద్ద ఉచిత విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం రైట్ 121C క్రింద 25% ఉచిత సీట్లు కల్పించడం లేదంటూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఎంపీ సానా సతీష్ బాబు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుతోనూ జిల్లా కలెక్టర్ షాన్మోహన్తో ఫోన్లో సంప్రదించి ప్రైవేట్ పాఠశాలలో ఆర్టీఈ 121C అడ్మిషన్స్ క్రింద 20% ఉచిత సీట్లను కల్పించేందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు సీట్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ బాబు 2 రోజుల్లో విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో సీట్లు కల్పించడం జరుగుతుందని ఎంపీ విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ నేను బాధ్యత తీసుకుంటాను.
మీ అందరికీ అడ్మిషన్కి నేను స్కూల్ యజమానితో మాట్లాడాను. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారితో మాట్లాడాను. అందరికీ అడ్మిషన్స్ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. రోటరీ అంటే ప్రజల్ని, సమాజంలో నివసిస్తున్న ప్రజల జీవన విధానం మార్చడమే నిజమైన లక్ష్యంగా రోటరీ క్లబ్లు పనిచేస్తాయని రోటరీ గవర్నర్ ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. స్థానిక సూర్యకళా మందిరంలో రోటరీ డిస్ట్రిక్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. తొలుత సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న సేవా బ్రిడ్జ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ డిఎం కిరణ్ న్యూఢిల్లీ పాల్గొని ప్రారంభించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భాగస్వామ్యంతో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రోటేరియన్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ స్వచ్ఛంద రక్తదానం చేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్గా బాధ్యతలు డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావు విజయనగరం నుండి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బాధ్యతలను స్వీకరించారు. డాక్టర్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రసంగిస్తూ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. నిస్వార్థంగా సేవ చేయాలన్నదే రోటరీ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. యువత అధికారతకు, వ్యాధి నిరోధక కార్యక్రమాలకు, శాంతిని నెలకొల్పే కార్యక్రమాలను, నీటిని పరిరక్షించే కార్యక్రమం వంటి వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సమస్యలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా ప్రజలకు సరైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ కళ్యాణ్ అన్నారు. అంతర్జాతీయ రోటరీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపును అనుసరించి యునైటెడ్ ఫర్ గుడ్ అనే అంశానికి ప్రాధాన్యతతో కూడిన అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేయదలిచినట్లు తెలిపారు. అనంతరం రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్లందరినీ డాక్టర్ కళ్యాణ్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న సుమారు 18 రెవెన్యూ జిల్లాల నుండి రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులతో పాటు సిపిఆర్ నిర్వహించే జాతీయ స్థాయి అధ్యక్షులు డాక్టర్ చక్రధర్ రావు బృందం కూడా పాల్గొంది. ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్న వైద్యులు, వివిధ రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. But as Stan's Rotaractor, very active Rotaractor, we started a lot of activities and did a lot of things there. But today it was like a homecoming for me. When I see the projects, the initiatives, various clubs are doing across the globe, and especially in India, I feel like Rotary is becoming a glue between the needy and the people who have the resources. So Rotary is becoming a needy, a glue kind of a thing. Typically, if you look at what Swami Vivekananda said, he said you have to operate from 3H. When you look at the society, you need to look at it from heart. You need to have the feelings. You need to feel the pain, the sufferings of the people. Only then, that feeling has to come from heart. It has to come from compassion. It is not that we do seva for selfie. Seva for selfie is becoming a passion in the current generation. Rotary Foundation $1,000 and above ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాం. అలాగే నాతో పాటు మా ఏడీఆర్ఎఫ్సీ రవీంద్ర గారు కూడా ఉన్నారు. మన పిడిజి కిషోర్ గారు $60,000 $70,000 అనౌన్స్ చేశారు. తర్వాత ఏకేఎస్కి ప్లస్ చేశారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన జాజు గారు $10,000 యాన్యువల్ ఫండింగ్స్ $1 lakh సిపిఎఫ్ ఇచ్చారు. ఆయన కూడా ఏకేఎస్కి ప్లస్ చేస్తున్నారు. ఏకేఎస్ అంటే 2.5 lakhs అంటే దగ్గర 2 కోట్ల రూపాయలు రోటరీ ఫౌండేషన్ ఫీజులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు ఆయన $1 lakh రోటరీ ఫౌండేషన్కి ఆయన రిలీజ్ చేస్తున్నారు. రోటరీ అంటే అందరూ ప్రాజెక్ట్స్ అనుకుంటారు. రోటరీ అంటే ప్రాజెక్ట్స్ కాదండి. రోటరీ అంటే ప్రజలు. ఆ ప్రజలు, ఈ సమాజంలో ఉన్న ప్రజలకు మనం వారి జీవన విధానాలు మార్చడం మన వల్ల అవుతుంది. వారి జీవన విధానాలు మనం మార్చగలం. ఇది యాక్చువల్గా రోటరీ నిజమైన పవర్. ఈ పవర్ మన అందరి చేతిలోనే ఉంది. దీన్ని మనం సరిగ్గా ఉపయోగించాలి. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చక్కని మాట చెప్పాడు. జీవిత ఉద్దేశం సంతోషంగా ఉండటం కాదు. అంటే మనం జీవిస్తున్నాం అంటే సంతోషంగా జీవిస్తే అది జీవితం కాదు.
గౌరవప్రదంగా ఇతరులపై దయ, కరుణ ఉండి అటువంటి వారి జీవితాలు మనం సమర్థవంతంగా మార్చగలిగితే అటువంటి జీవితం మనకి సార్థకతనిస్తుంది. ఈ లోకైన భావం నా రోటరీ ప్రయాణాన్ని నడిపిస్తోందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మనకి ఎప్పటిలాగా థీమ్ లేదండి. అంటే ఇందాక అక్కడ థీమ్ మెసేజ్ అని పెట్టారు, కానీ అది థీమ్ కాదండి. ఎప్పటిలాగా మనకి ఈ సంవత్సరం థీమ్ లేదండి. కానీ ఆర్ఏ ప్రెసిడెంట్ గారు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు, యునైట్ ఫర్ గుడ్. మీరు ఆ సాంగ్ చూశారు. ఈ యునైట్ ఫర్ గుడ్ అనేది కేవలం ఒక నినాదం కాదండి, ఇది యాక్చువల్లీ కార్యాచరణకి పిలుపు. ఇట్ ఇస్ అ కాల్ ఫర్ యాక్షన్. వివిధ క్లబ్లు, వివిధ సంస్కృతులు, విభిన్నమైన సమాజంలో ఉన్న రోటరీలో ఉన్న మనమంతా కలిసి పనిచేయాలని ఇది ఎప్పుడూ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఒంటరిగా మనం కొంచెం చేయగలం, అందరం కలిస్తే అసాధారణమైన పనులు సాధించగలం. సో యునైటెడ్ వి స్టాండ్, we can achieve great things. As a chess player, I've learned that success is not just built on one brilliant tactic. It's made with countless hours of effort, patience, strategy, foresight. I believe Rotary and chess are quite similar that way. Rotary, when I think of Rotary, I think of quite consistent impact, deeply meaningful impact. Rotary has done so much to society. As mentioned, the end polio, which Rotary has been very successful. I have read that after Rotary got involved, polio has reduced by 99.9%, which is outstanding. And empowering women initiatives, educating underprivileged children, providing clean water to communities in rural areas. Rotary has done so much, and it has shown how Rotary and as a community can change the way the world works. It has taught everyone that it can not only teach, but it can teach others to help. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మధ్యాహ్న భోజనం పథకంలో సన్నబియ్యం పూర్తి స్థాయిలో అందించడం జరిగిందని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కోరుపల్లి, వాకాడ, కూరాడ గ్రామాల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్, లక్ష్మీరెడ్డి, డివైఈఓ వెంకటేశ్వరరావుతో కలిసి అంగన్వాడీ సెంటర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనం పథకంలోని భోజనాలను పరిశీలించారు. అలాగే కూరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాల్లో సన్నబియ్యం, మామూలు బియ్యం మిక్స్ చేసి వడ్డించడాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న గుడ్లను పరిశీలించి విద్యార్థులు భోజనం చేస్తున్న హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ పాఠశాలలో రుచికరమైన కూరలు వడ్డించడం లేదని విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్లో చిన్నారులు చాలా తక్కువగా ఉంటున్నారని, చిన్నారులు అధిక సంఖ్యలో ఉండే విధంగా చిన్నారుల తల్లిదండ్రులను కలిసి హాజరు శాతం పెంచాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పలు గ్రామాలు విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పలు అంగన్వాడీ సెంటర్లు, జడ్పీ హై స్కూల్, అలాగే రేషన్ డిపోలు కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో కొన్ని లోటుపాట్లను గుర్తించడం కూడా జరిగింది.
కోరిపల్లి అనే గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో అవకతవకలు గుర్తించడం జరిగింది. టీచర్ మీద అలాగే ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ మీద కూడా షోకాజ్ నోట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మన కోరాడ జెడ్పీ హై స్కూల్లో పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది. అక్కడ కొంత ఎక్కువ కారంగా ఉండడం వల్ల పిల్లలు ఇంటేక్ తీసుకోలేకపోతున్నారు. కొన్ని ఎగ్స్ పాతవిగా ఉండడం గుర్తించడం వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మార్పించమని. మాతో పాటు విద్యాశాఖ అధికారులు అలాగే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనులకు అభాగ్యులకు సహాయం అందించడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తమకు స్ఫూర్తి అని జనసేన పార్టీ పిఠాపురం నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యానికి గురై పిఠాపురం పట్టణం జగ్గేచేరు కాలనీలో తన ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కేశబోయిన నవీన్ను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకుడు పెండం దొరబాబుతో సహా పార్టీ నాయకులు పలువురు కలిసి ఆమెకు ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ నాయకుడు బాలిపల్లి రాంబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం మాజీ చైర్మన్ రెడ్డం జనార్దన్, కౌన్సిలర్ వాకాడ పోషయ్య, బండి రవి, కొట్టేటి రాజేష్, పడాల దొరబాబు, గాది కోటేశ్వరరావు, పొలిశెట్టి శేఖర్, నల్లాడ ప్రసాద్, ఉప్పు అన్నన్న, ఎస్ నాగు, కె చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ముందు కూడా మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆల్రెడీ ముందు కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ రేపు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళవాలని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే మా జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కలిపి ఒక 17,000 రూపాయలు ఇప్పుడు ఆర్థికంగా ఆవిడకి సాయం చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ ఆరోగ్యశ్రీ మీద జరుగుతున్నా సరే అక్కడ కొద్దిగా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి ఇక్కడున్న మా కౌన్సిలర్లు బండి రవి గారు, అలాగే పోసయ్య గారు, చంద్రశేఖరు, అలాగే కోటి గారు, అలాగే నా ఫ్రెండ్స్ రెడ్డి జనార్దను, అలాగే మన ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు కూడా ఇలా చెప్పిన వెంటనే 5,000 రూపాయలు ఆయన కూడా ఆర్థిక చేయడం జరిగింది. అలాగే కొట్టేటి రాజేష్ గారు, నల్లాడ ప్రసాద్ గారు, పడాల రాంబాబు గారు, అలాగే ఉప్పు అప్పన్న గారు, ఇలాగ మన విలేకరు నాగ్ గారు కూడా తన వంతు సాయంగా కూడా ఆయన కూడా చేశారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇలాంటి కష్టకాలంలో జనసేన పార్టీ ముందుంటుందని పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో అలాగే మర్రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు జూలై 3వ తేదీ గురువారం మూసివేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు మతకుమిల్లి శ్రీవిజయ్ తెలిపారు. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గౌరవ కరెస్పాండెంట్స్ అందరికీ నమస్కారం. ఏదైతే ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు మన ప్రైవేట్ యాజమాన్యాల మీద చూపించేటువంటి ఒక తీరుని, అదే మన మీద చూపించేటువంటి ఒత్తిడిని నిరసనగా మనం బంద్కి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ పాఠశాల మూసివేత అనే కార్యక్రమం యాక్చువల్గా నిన్న మనం అనుకున్న దానికి షెడ్యూల్ ప్రకారం ఈరోజు జరగాలి. బట్ కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు ఇంకా నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉండడం వల్ల దాన్ని మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. కానీ రేపు మాత్రం ఖచ్చితంగా అన్ని అసోసియేషన్స్ కూడా సంయుక్తంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రేపు మనం ఖచ్చితంగా పాఠశాలన్నీ కూడా మూసివేసి మన నిరసన తెలియజేయాలని మనం అందరం కూడా కోరుతున్నాను. రేపు ఈ కార్యక్రమంలో ఎటువంటి మార్పులు లేవు. మన విద్యాశాఖ కమిషనర్కి కానీ, రీజనల్ అధికారికి కానీ వీళ్ళందరికీ కూడా మన యొక్క ఇంటిమేషన్ లిఖితపూర్వకంగా ఈమెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క స్కూల్ కరెస్పాండెంట్ కూడా దీంట్లో పాల్గొవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చక్కటి వేదికని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 6వ డివిజన్ రేచర్లపేటలో ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4 ఏళ్ల పాలన అనంతరం ప్రజల వద్దకు వెళ్లేవారని, కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై
ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హౌసింగ్ రుణం, తల్లికి వందనం తదితర సమస్యలను ప్రజలు తెలియజేస్తున్నారని వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గదుల సాయిబాబా, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, నాయకులు తాజుద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గర్వపడుతున్నానండి, ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా పనిచేసాం ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూస్తే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తూ ఉంటుంది. సంవత్సరం ముందు ఏం చేస్తారంటే ఎలక్షన్ సంవత్సరం ముందు చేసిన పనులు చెప్పుకోవడానికి పాంప్లెట్ ప్రింట్ చేసి ప్రజలకు వెళ్తూ ఉంటారు. ఇదో ఈ పనులు చేసాం, ఓట్లు ఏంటని అడగడానికి వెళ్తుంటారు. కానీ ఈనాడు అలా కాదు, నూతన విధానం. ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళ తనయుడు లోకేష్ గారు కూడా ఒక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈరోజు ప్రజలకి మరింత చేరువుగా ఉండాలని చెప్పి చేసిన పనులు మనం చేసినవన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయి లేదా, అందాపోతే ఏ విధంగా మళ్ళీ పరిష్కారం చేయాలని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలకు చేరుగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలకి చేసిన పనులు సంవత్సరం కాలంలో ఏం చేసాము, ఏం చేయాలని ధైర్యంగా ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. ఇదే ఎలక్షన్ ముందు కాదు, ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ ముందు అడుగుతారు వచ్చి మేము అవి చేసాం, ఇది చేసాం, ఇంకేం చేయాలని. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఏమీ లేవు సంవత్సర కాలంలో ఈరోజు. అందుకే ఈ రోజున చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు సార్ మేము పెన్షన్ మాకు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నోట్ చేసుకుంటున్నాం. అమ్మఒడి మాకు ఇద్దరికి వచ్చినాయి, ఒకరికి రాలేదని చెప్తున్నారు, అది నోట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా అమ్మ ఉంది, హౌసింగ్కి అప్లై చేసామంటుంది, రాలేదని చెప్తుంది. వెహికల్ షెడ్ ఇవాళ అది నోట్ చేసుకున్నాం, ఇది కట్టుకుంటారు ఈ రోజున. అదాగా ఇక్కడ ఒక సమస్య ఉంది, ఇక్కడ ఆ సమస్యను నోట్ చేసుకున్నాం ఈ రోజున. ఇక్కడ ఒక పాడైపోయిన లైబ్రరీ ఉందండి, ఇది ఒక అందరికి ఉపయోగపడేలా ఒక కమ్యూనిటీలు కట్టండి అంటున్నారు, అది నోట్ చేసుకున్నాం. అలాగే సమస్యలు కూడా నోట్ చేసుకుని ఇది ఒక గొప్ప వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా కాకినాడ ప్రజలు కూడా మీరు ఎంత సద్వినియోగం చేసుకోవాలమ్మా, ప్రతి ఇంటికి కూడా మేము రావడం జరుగుతుంది. ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో చేసిన పని చెప్తూ ఏం చేయబోతున్నామో చెప్తూ భవిష్యత్తులో మీకు ఏం చేయాలో మీరు చెప్పినట్టయితే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని 6వ వార్డులో ప్రారంభించాం. ఈ రోజున వచ్చాం. ఆ ఏరియాలో బూత్ కన్వీనర్లు జగన్, దారా, ఇంకా చాలామంది కార్యకర్తల నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, సూపర్ 6 పథకాలను ప్రజలకు నేరుగా అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంచారు. అలాగే కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కొప్పు వెల్మ కార్పొరేషన్ చైర్మన్ కుమార్, గుండ్ర సుబ్బారావు, సీరం మాణిక్యం, బస్వ సత్యనారాయణ, మడికి ప్రసాద్, ఉలవకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈరోజు పోలవరం అభివృద్ధి అవనండి, రాజధానికి 25,000 కోట్లతో మరి పనులు ప్రారంభించడం అవనండి, ఈ అన్ని కార్యక్రమాలు కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తూ, తొలి అడుగు యొక్క ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ప్రజలకి జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం ఉండాలని, మరి అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే, తల్లికి వందనలో ఏమన్నా పడకపోతే వారు చెప్తే దాని ప్రకారం అర్హులైతే వాళ్ళకి మళ్ళీ వెంటనే అవి వచ్చే విధంగా వారికి ఉన్న సమస్యలకి ప్రభుత్వం సమాధానం చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మొత్తం నియోజకవర్గంలో 75% పల్లెటూరులో రోడ్లన్నీ వేయడం జరిగింది. తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి భ్రష్టు పట్టడం జరిగింది నియోజకవర్గం అంతా కూడా. మరి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరలా పల్లెల్లో రహదారులన్నీ వేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంతల రోడ్లన్నీ కూడా పూడ్చడం జరిగింది.
అభివృద్ధి పథంలో పిఠాపురం కూడా ముందుకు దూసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉంది. ఇది వారులాగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఏదోలాగా మచ్చదేవాలన్న దురుద్దేశంతో మరి గవర్నర్ని కలవడం కానీ ధర్నాలు కానీ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం కనపట్టలేదా? గ్యాస్ సిలిండర్ కనపట్టలేదా? ఏదైతే బస్సు ప్రయాణానికి డేట్ ఇచ్చారో అది కనపట్టట్లేదా? అన్నదాత సుఖీభావ కనపట్టట్లేదా? మీరు ఇది వరకు బటన్ నొక్కేటప్పుడు కడపలో నొక్కితే కడపలోనే డబ్బులు పడి ఈవేళ తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏ రోజైతే అనౌన్స్ చేశారో మొత్తం అందరికి కూడా ఒకే రోజు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. అది చంద్రబాబు నాయుడు అంటే. అందుకని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పి తెలియజేసుకుంటారు. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 20వ బ్యాచ్ శిక్షణ తరగతులను తన చేతుల మీదుగా ప్రారంభించినందుకు తనకెంతో ఆనందంగా ఉందని ఎంవీఐ శ్రీకాంత్ బాబు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో గల ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 20వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా ఎంవీఐ శ్రీకాంత్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణలో పాల్గొన్న వారికి ఎంవీఐ శ్రీకాంత్ బాబు మెటీరియల్స్ అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవడం మీ అందరి అదృష్టమన్నారు. ఈ శిక్షణ ద్వారా సుశిక్షితులైన డ్రైవర్లకు మంచి అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ కేడీఎం రాజు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ బస్సు కూడా డ్రైవింగ్ మీరు ప్రాక్టీస్ చేసే బస్సు కూడా మీకు బయట ఎలా మీరు నడుపుతారో దానికి అనుగుణంగా రోడ్డు పరిస్థితులు తగ్గట్టుగా ఉండే బస్సు, ఇలాంటివన్నీ కూడా అన్ని సదుపాయాలు ఉన్న డ్రైవింగ్ స్కూల్గా నేను ఇది ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ని ఎప్పుడు భావిస్తుంటాను. అలాంటి చోట మనం నేర్చుకుంటున్నామంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకి ఇంజనీరింగ్ సీట్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మీరు కూడా ఒక మంచి డ్రైవింగ్ స్కూల్లో మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నందుకు మీరు కూడా చాలా హ్యాపీగా నేర్చుకోవాలండి. ఇది మీకు అందరికీ దొరికిన సదవకాశం. ఇక్కడ మీరు ఈ నేర్చుకున్న ఈ 40 రోజులు కూడా మీరు కాస్త మీకు బయట ఎన్ని అంటే ఏజ్తో సంబంధం లేకోకుండా మీ కార్యకలాపాలతో సంబంధం లేకోకుండా ఇక్కడ అందరూ కలిసి అంటే కొంత పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, కొంత చిన్న వయసు వాళ్ళు ఉంటారు, కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మీరందరూ కూడా ఇప్పుడు మీరు నేర్చుకుంటూ అందరూ ఒక చోట కూర్చుని మీరు నేర్చుకోవడం అనేది మీరు మళ్ళీ చిన్న పిల్లలు అయిపోయినట్టు. పెద్దవాళ్ళు కానీ అలాగే ఈ చిన్న వయసు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళతో ఆల్రెడీ కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అదే ఫీల్డ్లో ఉంటూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసమే ఇక్కడికి వచ్చి చేరే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఫీల్డ్లో. వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నటువంటి రోడ్డు మీద కానీ బయట ట్రాఫిక్ కానీ వాళ్ళకి ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడ ఒక 10 మంది ఒక చోట కూర్చున్నామంటే నాలెడ్జ్ షేరింగ్ అంటారు. అంటే ఒకరితో ఒకరు మనం నేర్చుకున్నాము, ఇన్స్ట్రక్టర్ మనం చెప్పేది కొంతవరకు, అలాగే మనలో మన గ్రూప్ డిస్కషన్స్ ఇలా కూడా కొంత నేర్చుకునే అవకాశం ఇలాంటి చోట మాత్రం మీకు దొరుకుతుందండి. ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి మనం నేర్చుకోవడం వేరు, లేదా వేరే ఎక్కడైనా చిన్న డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుని ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఒక ట్రైల్లో మమ్మ అనిపించడం అలా కాకుండా ఇలాంటి చోట నేర్చుకుంటే మీకు నేర్చుకునే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నిస్వార్థ సేవలు, కనిపించే దేవుళ్ళు వైద్యులు అని అటు వైద్యులను డాక్టర్స్ డే సందర్భంగా సత్కరించుకోవడం మనందరి కర్తవ్యం అని హోమ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. కాకినాడ రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ సత్యకుమారి, సెక్రటరీ రేవతి అధ్యక్షతన డాక్టర్స్ డేను పురస్కరించుకుని ప్రముఖ వైద్య నిపుణులు తిరుమల హాస్పిటల్ డాక్టర్ గౌరీశేఖర్, హాసిని డెంటల్ క్లినిక్ డాక్టర్ తన్మయి, డాక్టర్ హరినాథ్, అశ్విని హాస్పిటల్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ వనము శ్రీనివాస్ను గౌరవిస్తూ సాల్వాతో సత్కరించి పూలమొక్కను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెయిన్బో క్లబ్ సేవలు అభినందనీయమని, ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో తమను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ వృత్తికి న్యాయం చేపడుతూ మరింత బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతారని తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనము శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాలు నిలిపే డాక్టర్లు దేవుడితో సమానమని, అలాంటి డాక్టర్స్ని ఈరోజు ఈ విధంగా గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సరైన పౌష్టికాహారం, ఆర్గానిక్ ఫుడ్ను తీసుకోవడం వల్ల సాధ్యమన్నారు. డాక్టర్ తన్మయ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరని, యోగా చేయడం ద్వారా ఎలాంటి రోగాలు దరిచేరవని అన్నారు. డాక్టర్ హరినాథ్ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి సహాయం అందించిన రెయిన్బో క్లబ్ సభ్యురాలు మణిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాగేంద్ర, బాలత్రిపుర సుందరి, కుమారి, రేవతి, ప్రమీల, హేమలత, కిరణ్, కౌశిక్, నాగేంద్ర, కళ్యాణ్, శ్రీనివాస్, రవిశంకర్, ప్రభా, మణి, అనిల్, ఉమా, వేణు, మాధవి, ఈశ్వర్,
డియాన్స్, లోహిత, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ రెయిన్బో క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటాము అంటే బిధాన్ చంద్ర రాయ్ జన్మదినం, అలాగే ఆయన పరంపరించిన రోజు కూడా ఒకటే, జూలై 1. ఆయన 62లో జన్మించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, ఫస్ట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఆయన అనేక సేవలు అందించి ఆయన జీవితాంతం కూడా ప్రజాసేవలోనే ఉండి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన వైద్యం చేస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఈ డాక్టర్స్ డేగా పాటించడం పరిపాటైంది మనకి ఇండియాలో. అయితే ముఖ్యంగా వైద్యం ఏదైనా కానివ్వండి, సరైన వ్యాధి నిర్ధారణ ఉంటే సులువైన చికిత్సకు ఖచ్చితమైన ఆధారం ఉంటుంది. ఆ వ్యాధి నిర్ధారణ అనేది చేయకుండా ఉంటే ఏ రకమైన వైద్యమైనా కూడా ఒకటే. అది ప్రతి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు కూడా డాక్టర్స్ నమ్మి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నమ్మకంతో ఉంటుంది వైద్యం ఏదైనా కూడా. ఇన్ ఎనీ సబ్జెక్ట్, అది అలోపతి కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, యునాని కానివ్వండి, హోమియో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ డిసీజ్ అయినా కూడా డాక్టర్స్ నమ్మి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్వాస్థ్యం చేకూరుతారు. ముఖ్యంగా ఈ రోజుల్లో 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా హార్ట్ అటాక్స్ అవి రావడం జరుగుతుంది. ఈ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఆర్గానిక్ మన తన్మయ్య గారు చెప్పారు, మొత్తం అంతా తన్మయ్య గారు వీలు పడుతుంది కాబట్టి ఆర్గానిక్ పూర్తి స్థాయిలో ఆవిడ ఆచరించి మనందరికీ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఇవాళ ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఆర్గానిక్ ఫుడ్డే కనవాలి. కానీ ఏ కొద్ది మందికో ఇది చెందుతుంది. అందరూ మనం చేయలేము కాబట్టి, అందరూ అంటే పబ్లిక్ అంతా చేయలేరు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే మన ఆహారాన్ని మంచి పద్ధతిలో తీసుకుని యోగా చేయడం కానీ, ఎక్సర్సైజెస్, వాకింగ్, ప్రతిదీ కూడా పాటిస్తూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నిటికంటే ముఖ్యం మానసిక ఉల్లాసం. ఖచ్చితంగా మానసికంగా మంచిగా ఉన్నప్పుడు మనకి ఏ రోగాలు రావు. ఇవన్నీ గుర్తిరిగి ప్రజలందరూ మసులుకోవాలని చెప్పేసి డాక్టర్స్ డే సందర్భంగా మన పట్టణంలోనే కాదు, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుడికి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ పద్మప్రియ రోడ్లో గల శ్రీనివాస వర్మస్ హోటల్లో లయన్స్ క్లబ్ సఖీ ప్రెసిడెంట్ సునీత అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ రామ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ రామలను లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు శాలువలు కప్పి పొయ్యిలో మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖీ మెంటర్ నాగలక్ష్మి, జీఏటీ మెంబర్ పద్మతులసి, క్లబ్ ట్రెజరర్ రమణి, లయన్స్ క్లబ్ సఖీ సభ్యులు రత్నమాల, సరస్వతి, శ్రావ్య, లక్ష్మి, రాజ్యం తదితరులు పాల్గొన్నారు. సఖీ క్లబ్ మెంబర్ రమణి కుమారి గారు వాళ్ళ అబ్బాయి డాక్టర్ రామ్ కుమార్కి, వాళ్ళ ఫ్రెండ్స్ అయిన ప్రశాంతి, రమ, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్ రమ గారికి, ప్రశాంతి, ఇంకా వేరే 2 డాక్టర్లకు కూడా ఈరోజు ఫెలిసిటేషన్ చేసామండి సఖీ క్లబ్ తరఫున. వాళ్ళందరికీ కూడా మా క్లబ్ తరఫున కంగ్రాచులేషన్స్. వీరు ఇంకా ఇలాగే సమాజానికి ఎంతో సేవ చేస్తూ వాళ్ళు ఎంతో బాగా ఎదగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు తెలిపారు. అందులో భాగంగా మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు మండలం లంకవానిపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వాసిరెడ్డి ఎస్ దాసు ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించే కరపత్రాన్ని అందించారు. కడప తహసీల్దార్గా తుమ్మల దుర్గాప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ తుమ్మల దుర్గాప్రసాద్ కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కడప మండలంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. తుమ్మల దుర్గాప్రసాద్, తహసీల్దార్ కడపగా నేను బాధ్యతలు చేపట్టాను. గ్రామ సమస్యల గురించి, మన విలేజ్ మండల సమస్యల గురించి మన అందరి దగ్గర అవగాహన తెలుసుకుని ఈ భూ సమస్యలు కొద్దిగా ఉన్నట్టు నా అనుభవంలోకి వచ్చింది. వాటిని తక్షణం పరిష్కరించడానికి
తగిన చర్యలు తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తాను. కాకినాడ రమణపేట గ్రామంలో ఏపీ ఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద గల హ్రీంపీఠంలో గల శ్రీవారాహి అమ్మవారి సన్నిధానంలో శ్రీవారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 7వ రోజున శ్రీవారాహి అమ్మవారి సన్నిధానంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా హ్రీంపీఠం ఉపాసకులు ఈశ్వర్ మాట్లాడుతూ, ఎవరైనా భక్తులు పీఠానికి విచ్చేసి అమ్మవారికి స్వయంగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే కనుక కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు శ్రీవారాహి అమ్మవారిని దర్శించి కృపకు పాత్రలు కాగలని అభిలషిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, జిల్లా పర్యటనలో హోంమంత్రి అనిత వెల్లడి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశం రాసాభాస, రైతులకు ధాన్యం డబ్బు చెల్లించాలని వైసీపీ నాయకులు డిమాండ్. సుపరిపాలనపై ఇంటింటా ప్రచారం చేపట్టాలి, టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సిటీ ఎమ్మెల్యే కొండబాబు ప్రకటన. ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత సీట్లకై యాజమాన్యాలతో చర్చలు, సీట్ల కేటాయింపుకు కృషి చేస్తానన్న రాజ్యసభ సభ్యుడు సతీష్ బాబు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.